రాష్ట్ర పశుసంవర్ధక శాఖ ప్రధాన కార్యాలయంలో ఫైల్స్ మాయం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసును రాష్ట్ర ప్రభుత్వం అవినీతి నిరోధక శాఖకు బదిలీ చేసింది. గొర్రెల పంపిణీ నిధుల బదిలీలో ఉన్నతాధికారుల ప్రమేయం ఉన్నట్లు తేలగా ఇప్పటికే పలువురి అక్రమాలపై కేసులు నమోదు చేశారు. అయితే ఈ కేసును ఏసీబీకి బదిలీ చేయడంతో కేసులు ఏం జరగబోతుందని సర్వత్రా ఆసక్తి పెరిగింది. రాష్ట్ర పశుసంవర్ధక శాఖలో గొర్రెల పంపిణీ పథకంలో నిధుల గోల్మాల్ కేసును అవినాశకు రాష్ట్ర సర్కార్ బదిలీ చేసింది. దీంతో పాటు ఆ శాఖలో దస్త్రాల మాయం కేసును సైతం అవినీతి నిరోధక శాఖకి అప్పగించింది. ఈ మేరకు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. అధికారులు, దళారులు కలిసి గొర్రెల పంపిణీ పథకాన్ని పక్కదారి పట్టించి భారీగా నిధులు కాజేయడం, అమ్మకందారులను, పెంపకందారులను మోసగించడం, దస్త్రాల మాయం చేయడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. తెలంగాణ రాష్ట్రంలో 2017లో గొర్రెల పంపిణీ పథకాన్ని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టింది. 2 విడతల్లో ఈ పథకం కింద 6,000 కోట్ల రూపాయలను వెచ్చించారు. 4.5 లక్షల మందికి కోటి గొర్రెలను పంపిణీ చేసినట్లుగా గణాంకాలు కూడా నమోదు చేశారు. 2వ విడతను ప్రారంభించిన కొన్ని రోజులకు నిధుల కొరతతో ఆ పథకం ఆగిపోయింది. ఈ మేరకు రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగి ప్రభుత్వం మారిన తర్వాత హైదరాబాద్లోని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో దస్త్రాల మాయం ఉదంతం వెలుగు చూసింది. దీనిపై ఇంకా విచారణ సాగుతుంది. ఇది జరిగిన కొన్ని రోజులకే డిసెంబర్ 26న ఏపీలోని ప్రకాశం జిల్లాకు చెందిన రైతులు వచ్చి తెలంగాణ గొర్రెల పథకంలో అక్రమాల గురించి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు, పశుసంవర్ధక శాఖ, మేడ్చల్ జిల్లా ఏడీలు రవికుమార్, కేశవ సాయితో పాటు లోలోన లైవ్ స్టాక్ కంపెనీ యాజమాని సయ్యద్ మొయిద్, అతడి కుమారుడు ఇక్రామిల్పై ఐపీసీ 406, 409, 420 సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేశారు. ఈ గొర్రెల పంపిణీ వ్యవహారంలో ప్రధానంగా దళారీ మొయిదే కీలకంగా వ్యవహరించాడని పోలీసులు గుర్తించారు. రాజకీయ పలుకుబడితో పాటు ఉన్నతాధికారుల అండతో లోలోన లైవ్ స్టాక్ కంపెనీ పేరిట ఈ కథ నడిపించాడని విచారణలో నిర్ధారించారు. పశుసంవర్ధక శాఖ ప్రధాన కార్యాలయంలో అతను గుత్తేదారుగా తిష్టవేసి ఉన్నతాధికారులను మచ్చిక చేసుకున్నాడు. గొర్రెల పంపిణీ పథకం తన ద్వారానే నడుస్తుందని పోస్టర్లు వేయడంతో పాటు బ్రోచర్లను, కరపత్రాలను పంచిపెట్టాడు. కొండాపూర్ మానస రెసిడెన్సీలోని ఫ్లాట్ నెంబర్ 44 కంపెనీ చిరునామాగా పేర్కొంటూ తమ ద్వారానే గొర్రెల పథకం నడుస్తుందని వాటిల్లో పేర్కొన్నాడు. తన పరపతిని వివరిస్తూ అధికారులను బెదిరించిన వీడియోలు పోలీసుల వద్దకు చేరాయి. గొర్రెల పంపిణీ పథకం నిబంధనలను అనుసరించి అధికారులు, లబ్ధిదారులు కలిసి విక్రయదారుల వద్దకు వెళ్లి కొనాల్సి ఉంటుంది. కొనుగోలు చేశాక విక్రయదారుల ఖాతాల్లో డబ్బులను జమ చేయాలి. కానీ ఈ పథకంలో అలా జరగలేదు. విక్రయదారులకు బదులు అధికారులు దళారీ మొయిద్ వద్ద గొర్రెలను కొన్నట్లు చూపారు. మొయిద్, అతడి కుమారుడు ఇక్రాంల బ్యాంకు ఖాతాలో 2,10,14,000 వేశారు. మొయిద్తో పాటు మరికొందరికి దీంతో సంబంధం ఉన్నట్లు పలువురు ఉన్నతాధికారులు కుమ్మక్కై ఈ కథ నడిపించారని విశ్వసనీయ సమాచారం. గొర్రెల పంపిణీ పథకంలో అక్రమాలపై పోలీస్ కేసు నమోదైన పశుసంవర్ధక శాఖ ఉన్నతాధికారులు శాఖాపరమైన విచారణ జరపలేదని పోలీసులు గుర్తించారు. పైగా నిందితులను రక్షించే ప్రయత్నాలు చేస్తున్నట్లు తేలింది. పథకంలో ఒకే యూనిట్ను 100 యూనిట్లుగా చూపడం, రీసైక్లింగ్ పై ఫిర్యాదులున్నట్లు తెలుస్తుంది. అలాగే దస్త్రాల మాయం, అందులో మాజీ మంత్రి తలసాని ఓఎస్డీ కళ్యాణ్పై ఇలాంటి పరిణామాలను గమనించిన పోలీస్ ఉన్నతాధికారులు దీనిని కుంభకోణంగా గుర్తించి సర్కార్ దృష్టికి తీసుకెళ్లగా అనిషాని రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది. ఏసీబీ అధికారులు ఫిర్యాదుదారులను, లబ్ధిదారులను, ఉన్నతాధికారులను కలిసి మొత్తం తతంగంపై ఆరా తీయనున్నట్లు సమాచారం.